సీఎం రిలీఫ్ ఫండ్ అభాగ్యులకు ఒక వరం అంటున్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రాయచూడిపట్నం మంత్రి క్యాంపు కార్యాలయం నందు వారి సోదరులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి టీడీపీ శ్రేణులతో కలిసి 55 మంది లబ్ధిదారులకు 55 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాయచూడి నియోజకవర్గంలో సుమారు 7,50,00,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశామన్నారు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా క్యాంపు కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఈ అకౌంట్లో వేసుకోవాలి బ్యాంకులో. అడిగినా గలివిడిగా సరేనా విజువల్ తీసుకొచ్చేసాము. పందుకుంటా మళ్ళీ ఏం కాదు. గవర్నమెంట్ కూడా కష్టాల్లో ఉంది. మూడే శివనాయక్ 1,20,1,000 వచ్చింది. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఏదైతే సీఎంఆర్ఎఫ్ ఉందో దాని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అభాగ్యులకు మంచి జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే కార్పొరేట్ హాస్పిటళ్లలో ఎవరైతే చికిత్స కోసం ఖర్చు పెట్టుకున్న డబ్బులను ప్రభుత్వం భుజాన పైన వేసుకొని వారికి చెల్లిస్తుండే విధానమే ఈ సీఎంఆర్ఎఫ్ స్కీము. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 4వ పర్యాయం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ పేదవాడు అనేవాడు కష్టపడకూడదు, ఆరోగ్యపరంగా ఏ సమస్యలు ఎత్తినా కూడా ఈరోజు మొట్టమొదటిగా గ్రామీణ స్థాయి నుంచి జిల్లా కేంద్రాల వరకు హాస్పిటల్ గవర్నమెంట్ పరిధిలో పనిచేస్తున్నాయి. అవే కాకుండా కార్పొరేట్ చికిత్స కోసం ఎవరైతే కష్టపడి ఆస్తులు అమ్ముకొని అలాగే బంగారు తాకట్టు పెట్టుకొని ఈరోజు కార్పొరేట్ హాస్పిటళ్లలో చికిత్స చూపించుకుంటున్నారో అలాంటి వారికి కూడా వరంలాగా ఈ సీఎంఆర్ఎఫ్ పనిచేస్తూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు మన రాయచూడు నియోజకవర్గంలో సుమారు ఒకే రోజు 50 లక్షల రూపాయల చెక్కులు అందించడం జరిగింది. ఇప్పటికే ఈ 16 నెలల్లోనే సుమారుగా 7,50,00,000 రూపాయలు కేవలం ఓన్లీ రాయచూడు నియోజకవర్గంలో ఉన్న పేదవారి కోసమే ఇచ్చామంటే ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. ఎక్కడ ఆరోగ్య రంగంలో నిర్లక్ష్యం చేయకుండా గ్రామస్థాయి హాస్పిటల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ల దగ్గర నుంచి జిల్లా కేంద్రాల్లో పనిచేస్తున్న ఏరియా హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, ఇవే కాకుండా అన్ని హాస్పిటళ్లలో నాణ్యమైన సేవలు అందిస్తుంది ఈ ప్రభుత్వం. అలాగే ఎవరైనా మంచి చికిత్స కోసం పెద్ద హాస్పిటల్లకు అప్రోచ్ అయ్యే వాళ్ళు కూడా ఈరోజు ఈ సీఎంఆర్ఎఫ్ స్కీమ్ను ఉపయోగించుకొని ఒక వరంలాగా వాళ్ళ కుటుంబాలకు వారి ప్రాణాలకు సంభవించిందంటే ఒకసారి మనం అందరం గ్రహించాలా. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆరోగ్యం రంగంపై పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా మన రాయచోటి ప్రాంతంలో ఎవరైతే ఈరోజు బెంగళూరు, తిరుపతి, హైదరాబాద్, విజయవాడకు పోయి వారి యొక్క ఆరోగ్యం కోసం బయట హాస్పిటళ్లలో చూపించుకొని అక్కడ బిల్లులు చెల్లించలేక కష్టపడుతున్నారో అలాంటి వాళ్ళకు కూడా ప్రభుత్వం చేయూతనిస్తూ సుమారుగా వాళ్ళు ఖర్చును పెట్టిన డబ్బులో 70% రీఇంబర్స్మెంట్ చేస్తూ ఉందంటే ఇది కేవలం ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని తెలియజేసుకుంటూ